హరి ఓం. ఈశావాస్యోపనిషత్ 6వ మంత్రం. యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే. యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే. ఇది ఈశావాస్యోపనిషత్తులో 6వ మంత్రం. భగవద్గీతలో 6వ అధ్యాయంలో 29వ శ్లోకం ఇలా ఉంది. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శనః. అలాగే మనుస్మృతి 12:91లో ఇలా ఉంది. సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని సమం పశ్యన్నాత్మయాజీ స్వరాజ్యమధిగచ్చతి. అంటే ఈ భగవద్గీతకైనా మనుస్మృతికైనా అన్నింటికీ మూలం ఈ ఉపనిషద్ మంత్రం. యస్తు సర్వాణి భూతాని, యస్తు సర్వాణి భూతాని, ఎవరైతే సర్వాణి భూతాని అన్ని భూతాలని, సర్వాణి భూతాని ఆత్మని ఏవ అనుపశ్యతి, ఎవరైతే సర్వభూతాలను ఆత్మలోనే చూస్తాడో, అనుపశ్యతి సర్వభూతేషు చాత్మానం, అన్ని భూతాలలోనూ ఆత్మనే చూస్తాడో, తతో న విజుగుప్సతే, అలాంటి దృష్టి ఉండడం వల్ల ఇంకా ఎవరి యందు ద్వేషము, ఘృణ అంటే అసహించుకోవడం, ఇటువంటి నెగటివ్ ఫీలింగ్స్ ఎవరితోనూ ఉండవు. యస్తు సర్వాణి భూతాని, ఇక్కడ భూతాని అంటే ఏంటి? భూతాని అంటే సృష్టి, స్థితి, ప్రళయం ఒక మూల వస్తువులోంచి బయలుదేరుతున్నాయి. ఆ మూల వస్తువే బ్రహ్మతత్వం. ఆ బ్రహ్మతత్వంలోంచి బయలుదేరినవన్నీ భూతాని కింద లెక్క. భూతాని అంటే ఇప్పుడు పంచమహాభూతాలు ఉన్నాయి. ఈ పంచమహాభూతాలు అంటే ఏంటి? భూత అంటే ఏదో జరగడం వల్ల, ఏదో అవ్వడం వల్ల మనకి దృశ్య రూపంలో గోచరిస్తోంది. ఏదో జరిగింది, ఆ జరగడం వల్ల మనకి దృశ్య రూపంలో గోచరిస్తోంది. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిసంవిశంతి తద్బ్రహ్మ తద్విజిజ్ఞాసస్వ అన్నారు కదా. ఆ బ్రహ్మతత్వంలోంచి ఎక్కడి నుంచి సృష్టి మొదలైందో, ఎప్పుడు సృష్టి మొదలైందో, ఏ కారణాల వల్ల సృష్టి మొదలైంది. సృష్టి, స్థితి, ప్రళయం, వీటి వల్ల దృశ్యగోచరమయ్యే ప్రతీది భూతాని కింద లెక్క, భూతం కింద లెక్క. అదేవిధంగా అది బ్రహ్మాండంలో, పిండంలో జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. జాగ్రత్త స్వప్నలో మనకి ఏమేమైతే కనిపిస్తున్నాయో, ఏమేమైతే వినిపిస్తున్నాయో, ఏమేమైతే మనం అనుభవిస్తున్నామో అవి. అదేవిధంగా సుషుప్తిలో ఇవన్నీ లేకపోవడం, ఈ అనేకత్వం లేకపోవడం కూడా ఒక అనుభవమే. అది కూడా మనం అనుభవిస్తున్నాం సుషుప్తిలో. అది కూడా భూతాని కింద లెక్క. మనకి అనుభవంలోకి వచ్చేది ప్రతిదీ అక్కడ బ్రహ్మము నుంచి
మొదలై ఏవేమైతే అనుభవంలోకి వస్తున్నాయో మనకి అవన్నీ కూడా భూతాని. లేదా ఈ ఆత్మలోంచి మనం కిందకు వస్తున్నప్పుడు ఆత్మలోంచి మనసులోకి, మనసులోంచి ఇంద్రియాల్లోకి, ఇంద్రియాల్లోంచి జడ వస్తువులోకి ఇలా మనం కిందకు వస్తున్నాం. పైనుంచి వస్తే ఆ బ్రహ్మములోంచి సృష్టి అంతా వస్తుంది అంటున్నాం. ఆ బ్రహ్మము మనకి ఇంద్రియ గోచరము కాదు, మనసు ద్వారా తెలుసుకోలేమన్నారు. కానీ మనకి అవతారాల గురించి చెప్తారు. అవతరణ అంటే ఏంటి? పైనుంచి కిందకి రావడం. ఆ బ్రాహ్మీ స్థితిలో బ్రహ్మతత్వం ఏదైతే ఉందో అది మనకి, మన ఇంద్రియాలకి, మన మనసుకి అందుబాటులో ఉండేలా ఒకవేళ అది కిందకి ఒక రూపంతో మన ముందు వస్తే దాన్ని మనం ఏమంటాం? అవతరణ అంటే పైనుంచి కిందకి దిగి రావడం అన్నమాట. మన కోసం ఆయన దిగి వస్తున్నాడు, అది అవతారం. అలాగే ఆత్మలోంచి మనం బయటకు వస్తున్నాం. ఆత్మలోంచి బయటకు వచ్చి ఈ మనసు, బుద్ధి, ఇంద్రియాలతో తాదాత్మ్యం పెట్టుకున్నాక ఒక వ్యక్తిత్వం మనలో బయలుదేరుతోంది, ఒక జీవత్వం మనలో బయలుదేరుతోంది. ఇప్పుడు ఆత్మ కంటే వేరుగా, లేదా అక్కడ బ్రహ్మతత్వం కంటే వేరుగా ఏమున్నా సరే, మనకు అనుభవంలోకి ఏమొచ్చినా సరే అవన్నీ భూతాని కింద లెక్క. ఇక్కడ ఏమంటున్నారు? యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవాను పశ్యతి. అన్నింటినీ ఆయన ఎక్కడ చూసుకుంటున్నాడు? ఆత్మలో చూసుకుంటున్నాడు. అంటే బ్రహ్మములోంచి వచ్చిన యావత్ చరాచర సృష్టిని, అనంతకోటి బ్రహ్మాండాలని, అన్నింటినీ ఆత్మలో చూసుకుంటున్నాడు. ఆత్మలో చూసుకోవడం అంటే ఏంటి? మన అవగాహన ఎంత పెరుగుతూ ఉంటుందో మొత్తం అంతటినీ ఆత్మ ప్రకాశిస్తూ ఉంటుంది. మనకి మన దేహము, మన ఇల్లు ఇంతే తెలుసు అనుకోండి, దాన్ని ఆత్మ ప్రకాశిస్తుంది. మన దేహము, మన ఇల్లుతో పాటు మన సమాజము, మన దేశము, మన భూమండలంలో ఉన్న మొత్తం అన్నీ మనం క్లుప్తంగా తెలుసుకుని ఇలా ఉంటాయని ఒక అంచనా వేశామనుకోండి, ఆ మొత్తం జ్ఞానాన్ని ఆత్మ ప్రకాశిస్తుంది. ఒక బ్రహ్మాండం ఏం కర్మ, సూర్యుడి చుట్టూ కొన్ని గ్రహాలు తిరుగుతుంటే ఇలాంటివి అనేక నక్షత్రాలు ఉన్నాయి, సూర్యుడు కూడా ఒక నక్షత్రమే, అనేక నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి అనంత కోటి బ్రహ్మాండాలు ఉంటాయి. అనంత కోటి బ్రహ్మాండాలు ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాయి అంటే ఒకే తత్వం నుంచి బయలుదేరుతున్నాయి. ఆ మూలతత్వమే బ్రహ్మతత్వము అన్నామనుకోండి, మారకుండా ఉండే తత్వం అటు బయటకు వెళ్ళి ఈ సృష్టికి మూలంగా వెళ్తుంటే దాన్ని మనం సృష్టి ఏదో మన నుంచి దూరంగా ఉండి మన నుంచి వేరుగా ఉందనుకుని దాని మూలం ఏదో వెతుకుతే దాని పేరు మనం ఏం పెట్టాము? బ్రహ్మం అని అంటున్నాం. ఇటు తిరిగి వచ్చి లోపలికి వచ్చి మనలోకి వస్తే మనకేమొస్తుంది? ఈ దేహము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, సంస్కారాలు వెనకాల ఆత్మతత్వం అంటున్నాం. అయమాత్మ బ్రహ్మ అంటే ఈ ఆత్మయే బ్రహ్మం. మరి మధ్యలో ఉన్నది మనకి ఒక దృశ్యంలా కనపడుతోంది. కానీ ఉపనిషత్తు ఏం చెప్తోంది? ఈశావాస్యం ఇదం సర్వం. అంటే సృష్టి, స్థితి, ప్రళయ రూపంలో కనిపించిన, జాగ్రత్త, స్వప్న, సుషుప్తిలో మనకు అనుభవంలోకి వచ్చిన అంతా ఆ సర్వము ఈశావాస్యం ఇదం సర్వం. ఇప్పుడు ఈ సర్వాన్ని ఎక్కడ చూస్తాం? ఇప్పుడు మనకి మొదటి మంత్రంలో, ఈ ఉపనిషత్తులో మొదటి మంత్రంలో మనకేం చెప్పారు? ఈశావాస్యం ఇదం సర్వం అన్నారు. అంటే మొత్తం అంతటా ఎవరున్నట్టు? ఈశ, భగవత్తత్వమే ఉంది, అవునా కదా? మరి మూడో మంత్రంలో ఏం చెప్పారు? ఏకేచ ఆత్మహనోజన, ఆత్మహనులు, ఆత్మని చంపుకునేవాడు చీకటి లోకాల్లోకి వెళ్ళిపోతాడు అన్నాడు.
అంటే ఆత్మని అవమానిస్తే, ఆత్మని తెలుసుకోకపోతే మనం ఎవరిని అవమానించినట్టు? ఈశ్వరుడిని. ఎందుకని? అంతటా ఉన్న సత్యవస్తు ఒకటే, ఏకం. అనేజత్ ఏకం అన్నారు కదా. ఉన్నది ఆ ఒక వస్తువే. దాన్ని మనం ఎప్పుడైతే వదిలేసామో, దానికంటే వేరుగా ఉన్నామని ఎప్పుడైతే అనుకున్నామో, అప్పుడే మనకి ఈ జీవత్వం లేదా అనేకత్వం అనుభవంలోకి రావడం, దాన్ని మన ఇష్టం వచ్చినట్టు ఇంటర్ప్రిట్ చేసుకోవడం, దానివల్ల మనం సుఖ దుఃఖాలు అనుభవించడం, ఇది జరుగుతోంది కదా. అందుకని ఇక్కడ ఏమంటున్నారు, ఎవరైతే ఆ ఒకటో మంత్రంలో చెప్పినట్టు, రెండో మంత్రంలో చెప్పినట్టు అన్నీ పాటిస్తారో, గ్రహిస్తారో, వాళ్ళు ఒక దృష్టిని పొందుతారు. ఇప్పుడు చాలామందికి ఇప్పుడు మనకి డౌట్ రావచ్చు, ఓకే ఆత్మ అనేది ఒకటి ఉంది, లేదా బ్రహ్మం అనేది ఒకటి ఉంది, ఉంటే ఉండుగాక, నాకేంటి సంబంధం, నాకేం లాభం, నాకు లాభం ఏంటి, ఈ ఉపనిషత్ జ్ఞానం తెలుసుకుంటే నాకు లాభం ఏంటి? ఎందుకంటే మానవుడు అన్నవాడు ఎవరికైనా సరే ఏదో ఒక లాభం కనిపిస్తేనే కానీ మనం అందులో ప్రవృత్తి రాదు. అలాగ ఇప్పుడు ఏంటి లాభం అంటున్నారంటే, అసలు మనసులో ఉండే చెత్త, దేనివల్ల అయితే మనకి స్ట్రెస్, టెన్షన్, దేనివల్ల అయితే మనకి అనేక రోగాలు వస్తాయో, దేనివల్ల అయితే మనం భయము, దుఃఖము, ఇలాంటి అనేక దుస్థితికి గురి అవుతామో అవన్నీ పోతాయంటున్నారు. మొత్తం అన్నీ పోతాయంటున్నారు. ఎప్పుడు ఎవరికి పోతాయంటే, యస్తు సర్వాణి భూతాని, ఎవరైతే అన్ని భూతాలని ఆత్మలో అనుపశ్యతి అనే పదం వాడారు ఇక్కడ, ఆత్మలో చూసుకుంటాడో, ఎవరైతే యావత్ చరాచర సృష్టిని తన ఆత్మలో చూసుకుంటాడో, సర్వభూతేషు చాత్మానం, చరాచర సృష్టిలోనూ తన ఆత్మనే చూసుకుంటాడు. అంటే ఏమైంది? దృశ్యాన్ని ఆత్మలో చూస్తాడు, ఆత్మనే దృశ్యాల్లో చూస్తాడు. అంటే ఆత్మకి దృశ్యానికి భేదం లేకుండా చూస్తాడు. ఇక్కడ అనుపశ్యతి అనే చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్. అనుపశ్యతి, పశ్యతి చూడడం, అనుపశ్యతి ఏంటండి? అంటే అనుసరించి, దానిని అనుసరించి చూడడం. దేన్ని అనుసరించి చూడడం? కళ్ళు చూస్తాయి, రూపాన్ని చూస్తాయి. కళ్ళు రూపాన్ని చూస్తాయి. ఇప్పుడు ఇది పెన్ అంటున్నాం, దీని రూపాన్ని మనం చూస్తున్నాం, ఇది పెన్. కానీ బుద్ధి దీని వెనకాల పనిచేస్తూ ఉంటుంది. కన్ను చూసిన రిపోర్ట్ మనసుకి వెళ్ళింది కదా, ఆ మనసు ఆ ఫైల్ని ఏం చేస్తుంది? బుద్ధి వైపు జరుగుతుంది. బుద్ధి పెద్ద మేనేజర్ అనమాట, చూస్తుంది. పెన్ ఇంతో రాయొచ్చు, రాస్తుంది, ఉపయోగపడుతుంది, బాగుంది, జాగ్రత్త పెట్టుకోవాలి, రాస్తుంది, ఇందులో ఇంకా ఇంకొంది, ఉపయోగపడుతుంది. డిసైడ్ చేసింది ఎవరు? కన్ను డిసైడ్ చేయలేదు, బుద్ధి డిసైడ్ చేస్తుంది. ఈ వస్తువు వల్ల నాకు లాభం ఏంటి, ఏదైనా ఉపయోగం ఉందా, దీన్ని ఉంచుకోవాలా, లేకపోతే రాయట్లేదు, పాడైపోయింది, ఇందులో ఇంకా అయిపోయింది, పారే. అలా కన్ను చూసిన దాన్ని బుద్ధి చూస్తుంది. అప్పుడు దాన్ని ఏమంటున్నాం? కన్ను చూసిన తర్వాత బుద్ధి చూస్తోంది, అది అనుపశ్యతి. ఇప్పుడు బుద్ధి చూసిన తర్వాత, బుద్ధి నిర్ణయం ఇచ్చిన తర్వాత అందులో మనలో ఒక అహంకారం వస్తుంది. ఈ పెన్ను చాలా చౌక రకం పెన్ను, ఆ మార్కెట్లో అన్ని పెన్నుల కంటే ఇది చాలా చౌక. ఇది నేను వాడుకుంటున్నాను, చూసారా? డబ్బులు ఎంత సేవ్ చేసేసుకుంటున్నాను నేను.
ఎంత తెలివైన వాడిని, రాయడమే కదా. ఓ రూపాయలు, కొన్ని వేల రూపాయల పెన్ను కూడా ఉంటుంది, రాసేది అదే కదా. రాసిన దాంట్లో విషయం ఉండాలి కానీ పెన్నులో ఏముంది చూసారా. నేను ఒక మామూలు పెన్నుతో ఉపనిషత్ జ్ఞానాన్ని కూడా నేను రాసేసుకుంటున్నాను అంటే ఆహాహా, నేను చాలా గొప్పవాడిని, చూసారా నేను తెలివైన వాడిను అనుకుంటున్నాను నేను. అదేంటి అహం 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 వృత్తి అన్నమాట. అంటే బుద్ధి ఏదై పని చేసినా దాని వెనకాల దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకుంటూ దాన్ని యొక్క పనిని తన మీద వేసుకుంటూ నేను చేశాను అని బయలుదేరుతుంది అహం. అంటే ఇప్పుడు బుద్ధి చూసిన దాన్ని అహం చూస్తోంది, బుద్ధి చూసిన దాన్ని అహం అనుపశ్యతి అంటే దాన్ని అనుసరించి చూస్తోంది. అంటే కన్ను రూపాన్ని చూసింది, బుద్ధి ఆ వస్తువు గ్రహణీయమా త్యాజ్యమా అంటే మనకు ఉపయోగపడుతుందా ఉపయోగపడదా అని చూసింది. బుద్ధి తీసుకున్న నిర్ణయం మీద అహం వచ్చి ఆధిపత్యం చూపెడుతోంది. నేను చాలా తెలివైన వాడిని, సరైన నిర్ణయాలు తీసుకుని చాలా జాగ్రత్తగా నా జీవితాన్ని నడిపేసుకుంటున్నాను. ఇది అహంకారం. ఈ నాలో ఉన్న నేను ఏమేం చేస్తోందో ప్రతిదీ నేను చూస్తున్నాను కదా. ఆత్మరూపంలో ఉండి దాన్ని నేను చూస్తున్నానుగా. ఆ చూసేది ఎవరు? అది ఆత్మ. అంటే నాలో ఉన్న నేను అంటే అహంకార రూపంలో ఉన్న నేను ఏమేం చేస్తోందో అన్నీ నాకు, నేను ఆత్మస్వరూపాన్ని కాబట్టి అన్నీ నాకు తెలుస్తున్నాయి. అంటే ఏమైంది ఇప్పుడు? కన్ను చూసిన దాన్ని అనుసరించి బుద్ధి చూస్తోంది, బుద్ధి చూసిన దాన్ని అనుసరించి అహం చూస్తోంది, అహం చూసిన దాన్ని అనుసరించి ఆత్మ చూస్తోంది. అంటే ఇప్పుడు ఏమైంది? ఆ కన్ను చూడాలంటే మనకు ఆ వస్తువు ఉండాలి, బయట ఒక కాంతి జనకం ఉండాలి, లేదా సూర్యుడు ఉండాలి. అంటే మొత్తం భౌతిక ప్రపంచం ఏదైతే కనపడుతోందో అది ఇంద్రియాల ద్వారా కనపడుతోంది. దాన్ని ఇంటర్ప్రిట్ చేయడానికి మనకి బుద్ధి బయలుదేరుతోంది. ఇంటర్ప్రిటేషన్స్ అన్నింటి మీద ఆధిపత్యం చలాయించడానికి అహం వస్తోంది. ఈ అహం నాలోనే పుడుతోంది. నేను అహం కంటే ఎప్పుడూ వేరేగానే ఉంటున్నాను. అహం వృత్తిని కూడా నేనే, దానికి కూడా సాక్షిని నేనే, జనకాన్ని నేనే, ఆధారాన్ని నేనే. కానీ నేను మాత్రం ఆ వృత్తిని కాదు. నాలోనే మొత్తం అంతా పుట్టి, నాలోనే మొత్తం అందరూ ఉండి, నాలోనే అన్నీ లీనమవుతున్నాయి. నేనే వాళ్ళల్లా మారుతున్నాను, వాళ్ళు నాలో పుడుతున్నారు. కానీ నేను నేనుగానే ఉంటున్నాను. నేను ఆ ఆత్మస్వరూపాన్ని, నేను ఆ బ్రహ్మస్వరూపాన్ని. ఇది ఆత్మదృష్టి. ఆత్మదృష్టి అంటే అనుపశ్య అంటే అలా చూడాలి. అనుపశ్యంతి అంటే ఆత్మయే మనసుగా మారుతోంది, ఆత్మయే బుద్ధిగా మారుతోంది, ఆత్మయే ఇంద్రియాల్లోకి వచ్చి కూర్చుంటోంది, ఆత్మయే అనేకత్వాన్ని చూస్తోంది. ఆత్మ లేకపోతే ఈ అనేకత్వాన్ని అనుభూతి ఎవరికి కలుగుతుంది? అనేకత్వం అనేది అందులో కనిపిస్తున్న ఒక అలజడి. బ్రహ్మ చైతన్యంలో అసలు ఏ మార్పు జరగకుండానే సృష్టి వచ్చినట్టు, ఉన్నట్టు, పోయినట్టు అవలీలగా స్వప్నవత్ ఆ దృశ్యం కనపడుతుంది. అదేవిధంగా ఆత్మయే మనసులాగా, బుద్ధిలాగా, ఇంద్రియాల్లాగా, దేహంలాగా పనిచేస్తున్నట్టుగా కనపడుతుంది. స్వప్నలో మనకు ఒక దేహం ఉంటుందా లేదా? ఇంద్రియాలు ఉంటాయా లేవా? కానీ ఆ స్వప్నంలో కనిపిస్తున్న దేహము, ఇంద్రియాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మనలోంచే వచ్చాయి, మనలోనే ఉన్నాయి, మనలోనే కలిసిపోతున్నాయి. అలాగే ఈ యావత్ సృష్టి కూడా మనలోంచే వస్తుంది, మనలోనే ఉంటుంది, మనలోనే కలిసిపోతుంది. మనం అనుకోవచ్చు, కాదు కాదు, సృష్టి ఈశ్వరుడు కదా చేసింది అన్నారనుకోండి. కరెక్టే, ఈశ్వరుడు సృష్టించాడు అన్నారనుకోండి, అది కేవలం మన నమ్మకం. ఈశ్వరుడు సృష్టించిన మాట కేవలం నమ్మకం. ఎందుకని? ఎక్కడ సృష్టించాడు, ఎక్కడ కూర్చుని సృష్టి మొదలుపెట్టాడు, ఎప్పుడు సృష్టించాడు అని మనం ఎప్పుడు తెలుసుకోలేం, ఎప్పటికీ తెలుసుకోలేం. బ్రహ్మదేవుడికే తెలియలేదు.
ఎవరికీ తెలియదు. మరి భగవంతుడు వచ్చి చెప్పాడు కాబట్టి తెలిసింది అన్నామనుకోండి, ఇప్పుడు ఏమైంది? అది ఒక నమ్మకంగా ఉంది, మనకి నమ్మక రూపంలో ఉంది. కానీ సృష్టి నాలోంచి మొదలవుతోంది అనేదాన్ని మనం నమ్మక్కలేదు. అసలు జాగ్రత్త అవస్థలోకి మనం వస్తున్నప్పుడు ఏమవుతోంది? మనలో అహంవృత్తి వస్తోంది, ఆలోచనలు మొదలవుతున్నాయి, తలంపులు మొదలవుతున్నాయి. ఆ మొదలవుతున్న తలంపులతో పాటు మనకి వస్తువులు, దృశ్యాలు మన దృష్టిగోచరం, అంటే మన మన ఇంద్రియాలకి, మనసుకి కనిపించేస్తున్నాయని మనం దాంతో కనెక్ట్ అయిపోతున్నాం. అంటే సృష్టి ఎక్కడి నుంచి మొదలైంది? నాలోంచే మొదలైంది. నేను కళ్ళు తెరిస్తే సృష్టి, నేను కళ్ళు మూసేసుకుంటే ప్రళయం. కళ్ళు తెరిస్తే సృష్టి, కళ్ళు మూసుకుంటే ప్రళయం. అంటే నేనే ఉన్నాను, నేను ఒక్కడనే ఉన్నాను. లేదు మనసులో ఇంకేమైనా తిరుగుతున్నాయంటే అవన్నీ కేవలం స్మృతులే. ఆ స్మృతులన్నీ దాటేస్తే ఆత్మ, ఆత్మయే బ్రహ్మము, ఆ బ్రహ్మమే ఒకే ఒక తత్వము, ఆ తత్వమే నేను. అంటే సృష్టి ఎక్కడి నుంచి మొదలైంది? నాలోంచి సృష్టి మొదలవుతోంది అని చూసుకోవడం చాలా తేలికైనది. ఎక్కడో ఎప్పుడో ఎవరో సృష్టించారు అనేది నమ్మకం మీద ఆధారపడినది. నమ్మకం మీద ఏదైతే ఆధారపడి ఉంటుందో అది ఒకే రూపంలో ఉండదు, అందరికీ ఒకే రకమైన నమ్మకం ఉండదు, అందరూ వేరువేరు విధంగా నమ్ముతారు. ఎందుకంటే నమ్మకం అనేది అది మన బుద్ధిలో ఒక ఛానల్. మన బుద్ధిలో అనేక ఫైల్స్ ఉన్నాయి, మన నమ్మకం కూడా ఒక ఫైల్. నమ్మకానికి సాక్షాత్ అపరోక్ష జ్ఞానానికి అది తేడా. నమ్మకం చెడ్డది అని నేను అనట్లేదు, నమ్మకం తప్పు అని నేను అనట్లేదు. నమ్మకానికి సాక్షాత్ అపరోక్ష జ్ఞానానికి తేడా తెలుసుకోవాలి. నమ్మకం ద్వారా మనం మన జీవితాన్ని ఒక సువ్యవస్థితంగా నడుపుకోవచ్చు. ఎప్పటి వరకు అయితే దాన్ని నేను వ్యక్తిగతంగా వాడుకున్నంత వరకు. దాన్ని సామూహికంగా అందరి ఇదే నమ్మాలి అని కనుక నేను మొదలైతే ఆ తలంపు నాలో వస్తే అప్పుడు అంతా అల్లకల్లోలం అయిపోతుంది. అందరికీ ఒకే రకమైన నమ్మకం రాదు, అందరి నమ్మకాలు వేరువేరుగా ఉండొచ్చు. కాబట్టి నమ్మకాల్ని కూడా నేను చూడగలుగుతున్నాను. అందరిలో ఉన్న నమ్మకాలని, అందరిలో ఉన్న విశ్వాసాలని, శ్రద్ధని, వాళ్ళ మతాల్ని అన్నింటినీ నేను చూడగలుగుతున్నాను. నాలో ఉన్న నమ్మకాన్ని నేను చూడగలుగుతున్నాను. ఇవన్నీ బుద్ధిలో ఉండే ఫైల్సే అని చూడగలుగుతున్నాను. ఇవన్నీ ఆత్మలోంచి పుట్టినవే అని చూడగలుగుతున్నాను. ఆత్మయే అందరిలోనూ ఉన్న కామన్ ఎగ్జిస్టెన్స్, బ్రహ్మమే అందరిలో ఉన్న కామన్ ఎగ్జిస్టెన్స్. ఆ ఒక్క బ్రహ్మతత్వంలోనే మనందరూ ఒకటే. కులము, మతము, జాతి, దేశము ఎటువంటి భేదాలు లేకుండా మనమందరం ఒకటే. ఎక్కడ? ఆ బ్రహ్మతత్వంలో. తత్వం అంటేనే తత్వం, అది నువ్వు కలిసి ఉన్న పదార్థం. అది అంటే సృష్టికి మూలంలో ఉన్నది. నువ్వంటే ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు అది. నువ్వు అది కలిసి ఉన్న ఒక పదార్థం, దాని పేరే తత్వం. తత్వేన ప్రవిష్టం అంటే ఏంటి? తత్వేన ప్రవిష్టం, అందులో ప్రవేశించాలి. ఎలా ప్రవేశిస్తాం? మనం పడుకున్నప్పుడు నిద్రావస్థలోకి ప్రవేశించాంగా. నిద్రావస్థలోకి ప్రవేశించేసరికి అనేకత్వం మాయమైంది. అలాగే మన అవగాహనలో, మన ఎరుకలో మనం ఆ తత్వంలో ప్రవేశించాలి. ఆ తత్వంలో ప్రవేశించడాన్నే తత్వేన ప్రవిష్టం అన్నారు. ప్రవేశించినప్పుడు ఏం మిగులుతుంది? ఇదిగో ఇదే మిగులుతుంది. యస్తు సర్వాణి భూతాని
ఆత్మన్యేవానుపశ్యతి. ఇంక దానికంటే వేరుగా ఇంకెవరుంటారు? ఆ తత్వం కంటే వేరుగా ఇంకెవరు లేరు కదా. ఈశావాస్యం ఇదం సర్వం అని చెప్పారు కదా. కాబట్టి ఏమైంది? యస్తు సర్వాణి భూతాని, ఎవరైతే అన్ని భూతాలని ఆత్మలో చూసుకుంటారో, ఆత్మనే అన్ని భూతాల్లోనూ చూస్తారో, అంటే ఇప్పుడు ఆత్మ కంటే వేరుగా ఇంకెవరూ లేరు, నాకంటే వేరుగా ఎవరు లేరు, అందరూ నాలోనే ఉన్నారు, నేనే అలా కనపడుతున్నాను, అనేక రూపాల్లో కనపడుతున్నది నేనే. స్వప్న దృష్టి మొత్తం, స్వప్నలో కనిపించిన దృశ్యం అంతా నాలోంచే వచ్చింది, నాలోనే ఉంటుంది, నాలోనే కలిసిపోతుంది. మరి నాలోంచే వచ్చిన భాగాన్ని నేను ఎప్పుడైనా అసహ్యంగా లేకపోతే దాన్ని చిన్న చూపు చూస్తే ఎందుకు చూస్తాను? నాకంటే వేరుగా ఉంది అనుకుంటే. కానీ అదంతా నేనే అనుకుంటే, అలా చూసినప్పుడు ఏమవుతుంది? ఆ దృష్టి మనకి రావాలి, ఆత్మదృష్టి రావాలి. గురువు మనకి ఇచ్చేది దృష్టి. మన దృష్టి ఇప్పుడు ఎక్కడుంది? ఒక చిన్న పరిధిలో తిరుగుతోంది మన దృష్టి. మన దేహమో, మన ఇల్లు, మన బ్యాంక్ బ్యాలెన్సో, నా గతమో, నా భవిష్యత్తు ఏదో అంతవరకే తిరుగుతోంది. అదే నా పుణ్యమో, నా పాపమో, నేను మళ్ళీ ఇక్కడ ఏదో సాధన చేసేసి నేను ఎక్కడికో ఏదో లోకానికి వెళ్ళిపోవాలి, అదే ఏదో స్వర్గానికి వెళ్ళిపోవాలి, ఏదో ఎక్కడికో ఏదో నా సమస్య అంతే. నా సమస్య సాల్వ్ అయిపోవాలి, నాకేదో సమస్య ఉంది, నేను ఏదో పాపాలు చేసుకుంటే వచ్చాను, నేను ఇక్కడి నుంచి బయట పడిపోవాలి అంటే ఏదో వ్యక్తిగత సమస్య అనుకుంటున్నాను నేను. ఇది అయిపోతే నేను ఎక్కడికో వెళ్ళిపోతాను. ధర్మాచరణ చేయమన్నారు. కర్మాసక్తి ఎక్కువ ఉన్న వాళ్ళకి ధర్మాచరణ చేయమన్నారు. మనసు విక్షేపం ఉందనుడు ఉపాసన చేసుకో, భక్తి చేసుకో అన్నారు. ఆరోగ్యంగా ఉండడానికి, మనసు ప్రశాంతంగా ఉండడానికి ధ్యానం కూడా చేసుకో, అన్నీ ఉన్నాయి, అన్నీ చెప్పబడ్డాయి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? అనుపశ్యతి అంటున్నారు. అనుపశ్యతి అంటే చూడడం. చూసిందాక చెప్పుకున్నట్టుగా రూపాన్ని కళ్ళు చూస్తున్నాయి, కళ్ళు చూసేదాన్ని బుద్ధి చూస్తోంది, బుద్ధి చూసిన దాన్ని ఆత్మ చూస్తోంది, బుద్ధి చూసిన దాన్ని అహం చూస్తోంది. అహం వృత్తిలో ఏం జరిగిందో అదంతా ఆత్మసాక్షి ముందే ఆడుతున్నది. ఆత్మసాక్షికి అన్నీ తెలుసు. సాక్షిగా ఉన్న చైతన్యం అన్నీ తెలుసుకుంటోంది. వీటిలవన్నీ వాడకుండా తెలుసుకుంటోంది. సూర్యకాంతిని వాడుకోవట్లేదు, వేరే కాంతి జనకాలని వాడుకోవట్లేదు, ఇంద్రియాలని వాడుకోవట్లేదు, బుద్ధిని వాడుకోవట్లేదు, అహం వృత్తిని వాడుకోవట్లేదు, ఎవరిని వాడకుండానే అంతా చూసుకుంటోంది. ఆ ఆత్మని ఏమంటున్నారు? ఎవరైతే మొత్తం దృశ్యాన్ని, మొత్తం యావత్ సృష్టిని, యావత్ చరాచర జగత్తుని, అఖండ అనంత కోటి బ్రహ్మాండాలని తనలోనే చూసుకుంటున్నాడు, ఆత్మలోనే చూసుకుంటున్నాడు, ఆత్మనే అన్ని చోట్ల చూసుకుంటున్నాడు, అందరిలోనూ చూసుకుంటున్నాడు. ఏమవుతుంది అలా చూస్తే? సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే. ఎవరి యందు అసూయ కానీ, ద్వేషము కానీ, వాళ్ళేదో తక్కువ నేనేదో ఎక్కువ అనే భావం కానీ అసలు అలాంటివి ఏమీ ఉండవు. అంటే రాగద్వేషాలు, భయము ఏముండవు. ఆనందంగా ప్రేమగా ఉండొచ్చు అందరితో. తతోన విజుగుప్సతే. విజుగుప్సంటే ఎవరి అంటే అసహ్యం. మనం కొంతమంది చూసుకుంటే అంటే నేను చెప్పుకున్నట్టుగా అస్మదీయులు తస్మదీయులు భావన వచ్చిందనుకోండి, మనం ఫేస్లోనే మార్పు వచ్చేస్తుంది, కంటి చూపులోనే మార్పు వచ్చేస్తుంది, మనం వాళ్ళ గురించి వాడే పదాల్లోనే మార్పు వచ్చేస్తుంది, భావంలోనే మార్పు వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా మనకు కనపడుతున్నాయి కదా. అది కూడా సర్వభూతాని కింద లెక్క. అది కూడా దాన్ని కూడా మనం చూసి దానికంటే వేరని తెలుసుకోవాలి. ఇప్పుడు మనకు నచ్చని మనిషి ఉన్నాడు అనుకోండి, ఆ మనిషి చూడగానే మనం ఏదో కొంత మన ముక్కు, కళ్ళు, ముఖం ఏదో కొంచెం ముఖ కవళికలు అంటారే మారిపోతాయి. ఎందుకని? ఆయన ఏదో వేరు అనుకుంటున్నాను, అక్కడ ఉన్న మనిషి వేరు, నేను వేరు అనుకుంటున్నాను. ఇక్కడ ఉపనిషత్తు చెప్పే దృష్టి ఏంటి? అన్ని చోట్ల నువ్వే ఉన్నావురా బాబు. అద్దంలో నీ ముఖం చూసుకున్నట్టుగా విశ్వంలో నీ ముఖాన్ని చూసుకుంటున్నావు నువ్వు.
విశ్వం దర్పణ దృశ్యమాన నగరితుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిర్వో భూతం యథా నిద్రయా యత్ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఈ విశ్వం అంతా ఎక్కడ కనిపిస్తోంది? మనలోనే విశ్వం ఉంది. అలా ఎవరైతే విశ్వాన్ని తనలో చూసుకుంటున్నాడో, తననే విశ్వరూపంలో విశ్వం అంతటా తననే చూసుకుంటున్నాడో, అలాంటి వాడు ఇంకెప్పుడు ఎవరితోనూ ద్వేషం అనేది ఉండదు. ఇక్కడ ఆ దృష్టి రావాలి మనకి. ఆ దృష్టి రావడం అంటే అది అనుపశ్యతి. అంటే ఉపనిషత్ ఋషి చెప్పే సలహా ఏంటి మనకి? అనుపశ్యతి. అలా అలా అటువంటి దృష్టిని సంపాదించు. ఆ దృష్టి సంపాదించడానికి నువ్వేం సాధన చేయక్కర్లేదు, ఏమి సాధన లేదు, ఏ సంపడిపోక్కలేదు, అసలు ఏ కర్మ చేయక్కర్లేదు, కర్మతో సంబంధం లేదు. అది ఆ దృష్టికి కర్మకి సంబంధం లేదు. దృష్టి అది దృక్పథం. ఒక దృక్పథం రావాలి అంటే అదేంటో తెలుసుకోవాలి అంతే. అనుపశ్యంతి అంటే ఇక్కడ తెలుసుకోమని అర్థం. ఎందుకని తెలుసుకుంటే నువ్వు అలా చూడడం మొదలు పెడతావు. లేకపోతే ఇంతకుముందు నువ్వు ఏ రకంగా చూసావో అలాగే చూస్తావు. సో ఉపనిషత్తు ఇక్కడ ఏం చెప్తాం? సాధనతో పని లేదు, ఇక్కడ శ్రమ లేదు, కర్మతో పని లేదు. ఇది ఏదో ఒక అవస్థ కాదు. ఇది ఏదో ఒక అవస్థలో అలా కనపడిన తర్వాత అలా కనపడింది. అబ్బే, ఒక్కసారి మన అండర్స్టాండింగ్ హైయర్ లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా లోవర్ అండర్స్టాండింగ్లో మనకే రావాలనిపించదు. ఇప్పుడు చిన్నప్పుడు మనం ఏదో ఆట వస్తువులతో ఆడుకున్నాం, చాలా ఆనందంగా ఉందన్నాం, ఏదో టాయ్స్ ఆడుకున్నాం చిన్నవి ఏదో. ఇప్పుడు ఆ వస్తువులు చూస్తే మనకేమైనా ఫీలింగ్స్ ఉంటాయా? ఏముండమో, దాటేసాం కదా. అలాగే ఈ భేద బుద్ధితో మనం ఈ సృష్టిని చూసి నేను నాది అనుకుని దానివల్ల మనం పాకులాడుకుంటున్నప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? ఈ ఆత్మదృష్టి వచ్చినప్పుడు మన వ్యవహారం ఎలా ఉంటుంది? అది ఏం చెప్తున్నారు ఇక్కడ? తతో న విజుగుప్సతే, ఇంకెవరితోనూ ద్వేషం ఉండదు. అందుకనే గురువైనా శాస్త్రమైనా మనకి ఏమిస్తోంది? ఇక్కడ ఏమి ఇవ్వాలి? ఆ దృష్టిని ఇవ్వాలి. చక్షురున్మిళితం తస్మై శ్రీ గురవే నమః అంటే మన దృష్టిని లేపాలి. ఎక్కడి నుంచి? ఈ చిన్న సర్కిల్లోంచి ఆ బ్రహ్మతత్వంలో బ్రహ్మదృష్టి, ఆత్మదృష్టి రావాలి. ఆత్మదృష్టి రావాలనేది వస్తే ఏమవుతుంది? మరి ఆత్మయే ఈశ్వరుడు, భగవంతుడు. ఆత్మయే భగవంతుడు అనడానికి భగవంతుడు చెప్పింది, భగవద్గీతలో కూడా చెప్పాడు. జ్ఞాని అనేవాడు ఎవరు అంటే నా ఆత్మయే అన్నాడు. జ్ఞాని నా ఆత్మయే. నేను జ్ఞాని యొక్క ఆత్మని, జ్ఞాని నా యొక్క ఆత్మ అన్నాడు. భక్తుల గురించి ఇలాంటి భక్తుడు నాకు ప్రియుడు, ఇలాంటి భక్తుడు నాకు ప్రియుడు, ఇలాంటి కనుక భక్తులు ఉంటే వాళ్ళ వెనకాలే నేను నడుస్తుంటాను, వాళ్ళ చరణధూళి నా మీద పడితే నేను పవిత్రుడు అవుతాను అని భక్తుడిని పొగిడాడు భగవంతుడు. అలాగే జ్ఞాని ఒకే మాట చెప్పాడు జ్ఞాని గురించి. ఏమని? జ్ఞాని నా ఆత్మయే. అంటే జ్ఞాని అనేవాడు భగవంతుడి కంటే వేరు కాదు. అంటే జ్ఞానికి తెలుసు ఆ రహస్యం, భగవంతుడు వేరు నేను వేరు అని జ్ఞాని ఒప్పుకోడు. భగవంతుడు కూడా ఆ జ్ఞానం, ఆ విషయం తెలిసిందే. ఒక సంపూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే అంటున్నాం కదా. ఆ పూర్ణమైన వస్తువులో ముక్కలు ఎలా వస్తాయి? పూర్ణంగానే ఉంటుంది అది ఎప్పుడు. పూర్ణంలో ముక్కలు ఏంటి? మళ్ళీను చిన్న ముక్క పెద్ద ముక్క. ఒక చైతన్యాన్ని ముక్కలు చేయడానికి కుదరదు. ఒకవేళ ముక్కలు చేసామనుకోండి, రెండు చైతన్యాల మధ్యలో ఒక బౌండరీ లైన్ గీయాలి కదా. ఆ బౌండరీ లైన్ జడం అవుతుందా, చైతన్యం అవుతుందా? సాధ్యపడదు. కాబట్టి అంతటా
అన్ని చోట్ల అన్ని కాలాల్లోనూ ఒకే ఆత్మ ఉన్నది. అదే ఈశావాస్యం ఇదం సర్వం. ఈశావాస్యం ఇదం సర్వం అని మొదటి మంత్రంలో మనకి చెప్పారు కదా. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజిత మా గృద్ధ కశ్యస్విద్దనం. అంటే ఈశావాస్యం, ఆ భగవంతుడే అంతటా ఉన్నాడు. ఆ భగవంతుడే అంతటా ఉన్నాడు కాబట్టి మనం ఎల్లవేళలా అన్ని చోట్ల ఆ ఒక తత్వాన్నే చూడాలి. మన హృదయం అంతా భక్తిమయం అయిపోయింది అనుకోండి. సపోజ్ నేను రామభక్తుడిని. రామభక్తుడు ఏం చూస్తాడు? రామమయం జగత్ అంటాడు. అయిపోయా. ద్వేషం ఎవరితో ఉంది ఇంకా? రామమయం జగత్. కృష్ణ భక్తుడున్నాడు, కృష్ణమయం జగత్, అంతా కృష్ణమయమే. శివభక్తుడున్నాడు, శివమయం జగత్, అంతా శివుడే. అంటే ఏ రూపంలో మనం భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం అనేది అది పర్సనల్. అది మనకు ఆ రూపం మీద ఉన్న ఆసక్తి లేదా రూపం మీద ఉన్న మంచి భావనల వల్ల మన జీవితాన్ని మనం చక్కదిద్దుకోవచ్చు. కానీ ఆ రూపం ఇంపార్టెంట్ కాదు, ఆ భావంలో ఏకత్వం వచ్చిందా లేదా. మొత్తం సృష్టిని మనలో కలిపేసుకునేలాగా కేవలం అన్ని చోట్ల ఆ ఈశావాస్యం ఇదం సర్వం, అలాగే యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవాను పశ్యతి సర్వభూతేషు చాత్మానం, ఇది వచ్చిందా లేదా. ఇది వస్తే ఏమవుతుంది? ఇలా వచ్చినప్పుడు అమానినా మానదేనం కీర్తనీయ సదాహరి, అది ఈజీ అయిపోతుంది, అది డైరెక్ట్ అయిపోయింది. ఇంకేముంది? అందరినీ గౌరవిస్తాం. మనల్ని ఎవరో గౌరవించాలని మనం అనుకోము. ఎందుకని? మనం ఏంటో మనకు తెలుసు కాబట్టి. ఎవరైనా గౌరవించినా, ఎవరైనా పొగిడినా, ఎవరైనా కించపరిచి మాట్లాడినా, ఎవరైనా పొగిడితే నేను పెద్దగా గొప్పవాడిని అయిపోలేను, ఎవరైనా కించపరిస్తే నేను చిన్నవాడిని అయిపోలేను. ఎందుకని? ఆత్మకి మార్పు లేని ఆత్మ. ఆ ఆత్మే ఈశావాస్యం ఇదం సర్వం. ఇక్కడ కులార్ణవ తంత్రం నుంచి జీవుడికి 8 రకాల పాశాలు ఉంటాయన్నమాట. పాశాలు అంటే బంధనాలు, అష్టపాశాలు అంటారు. ఘృణ, శంక, భయం, లజ్జ, జుగుప్సా చేతి పంచమి, కులం శీలం చ జాతిశ్చేతి అష్టౌ పాశ. అంటే ఇవన్నీ పాశాలు అనమాట. పాశాలంటే ఇలాంటి ఇమోషనల్ ఫీలింగ్స్ వల్ల వాడు ఒక చిన్న సర్కిల్లో తిరుగుతూ ఉంటాడు జీవుడు అనేవాడు. ఏవేంటి? ఘృణ. ఇప్పుడు ఎవరితో అయినా మనకి ఘృణ, ద్వేషం ఉందనుకోండి, ఇంకా అసలు మనం అలాగే తిరుగుతుంటాం ఆ చిన్న సర్కిల్లో. పగలు రాత్రి అసలు సంవత్సరాలు తరబడి మనం అదే సర్కిల్లో తిరుగుతూ ఉంటాం. దుర్యోధనుడికి చాలా అసహ్యం అన్నమాట. ధర్మరాజు యుధిష్ఠిరుడన్నా పాండవులన్నా చాలా అసహ్యం. అసలు జీవితకాలం అంతా ఆ ద్వేషంలోనే జీవించాడు ఆయన. ఘృణ. శంక. శంక అంటే డౌట్, ఏమో ఇది కరెక్టో కాదు, నా జ్ఞానం కరెక్టో కాదు, శంక. అదే భయం, ఏదో పోగొట్టుకుంటామని, ఎందుకంటే ఇది నాకు ఇదేదో నాది ఇది పోతుందేమో భయం. లజ్జ, జుగుప్స. కులం. కొంతమంది కులం మీద నేను చాలా గొప్ప కులం, నా చాలా గొప్ప కులం అని, లేదా కొంతమంది నా చాలా తక్కువ కులం అని. శీలం, క్యారెక్టర్ మీద నేను చాలా మంచివాడినని, లేదా నేను చాలా చెడ్డవాడినని. జాతి అంటే ఏదో ఒక విషయాన్ని పట్టుకుని, అంటే బ్రహ్మము కంటే ఆత్మ కంటే వేరుగా ఉన్నది ఏదో ఒక దాన్ని పట్టుకుని నేను చాలా గొప్ప లేదా నేను చాలా తక్కువ అనే ఫీలింగ్లోకి పడిపోతూ ఉంటాడు. పడే జీవుడు అంటే ఇదే వాడి బంధనం. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు? పాశబద్ధో భవేజ్జీవ పాశముక్త సదాశివ. ఈ పాశాలు, ఈ అష్టపాశాలు ఏదైనా ఒక పాశం ఉందనుకోండి, మన జీవుడు అయిపోయాం. పాశబద్ధో భవేజ్జీవ పాశముక్త సదాశివ. సదాశివ అంటే శివ అంటే ఇక్కడ ఎవరు? మనం మాండుక్యోపనిషత్తు నేర్చుకున్నాం కదా. ఆత్మలక్షణాలు ఏం చెప్పారు? శాంతం, శివం, అద్వైతం, ఆ శివ. కాబట్టి మనలో ఆ ఇమోషనల్ వైండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి గనక తీసేస్తే మనమే ఆ ఆత్మతత్వము. ఆ ఆత్మతత్వమే బ్రహ్మము. అదే ఈశావాస్యం ఇదం సర్వం. హరి ఓం.